తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఓవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు పేద బడుగు బలహీన వర్గాల వారు ఆదాయం పెంచేందుకు చర్యలు చేపడుతోంది. మరి ముఖ్యంగా మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. దీనిలో భాగంగా వారి కోసం ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక తాజాగా మరోసారి మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పారు. వారికి డ్రోన్లు అందించేందుకు ముందుకు వచ్చారు. దీనిపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఇకపై మహిళా సంఘాల సభ్యులకు డ్రోన్లు పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేశారు. తెలంగాణలోని మహిళా సంఘాలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నమో డ్రోన్ దీదీ పథకం కింద డ్రోన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. మొత్తం 381 డ్రోన్లు అందిస్తామని మంత్రి తుమ్మల ప్రకటన చేశారు. ఇవి మాత్రమే కాకుండా వ్యవసాయం కోసం రైతులకు ఉపయోగకరమైన అలాగే డిమాండ్ ఉన్న అన్ని వ్యవసాయ పరికరాలను గుర్తించి వాటిని సబ్సిడీ ద్వారా అన్నదాతలకు తక్కువ ధరకే అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలానే మార్క్ ఫెడ్ ద్వారా 1.55 లక్షల టన్నుల జొన్నలను సేకరించాలని అధికారులకు సూచించారు. అలానే పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించింది అని మంత్రి తుమ్మల చెప్పుకువచ్చారు. ఇప్పటికే రైతు భరోసా, రుణమాఫీ ద్వారా అన్నదాతలను ఆదుకుంటున్నామని, ఇందుకు గాను తమ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా చెప్పుకువచ్చారు. అలానే మహిళా సంఘాల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే వారికి 10 లక్షల రూపాయల వరకు బీమా కల్పించిన సంగతి తెలిసిందే. అలానే మహిళా సంఘాల సభ్యులు చనిపోతే వారి పేరు మీద ఉన్న రుణాన్ని మాఫీ చేస్తామని ప్రకటించారు. హైదరాబాదులోనూ మహిళా సంఘాలకు ఏర్పాటు చేయాల్సిందిగా పరిసర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఇక వారి ఉపాధి పెంచడం కోసం కూడా అనేక చర్యలు చేపట్టారు. పెట్రోల్ బంకులు మంజూరు చేసింది. ఇప్పుడు తాజాగా వారికి డ్రోన్లు పంపిణీ చేసేందుకు తెలంగాణ సర్కార్ ముందుకు రావడంపై మహిళా సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారో, ఈ డ్రోన్ల పంపిణీపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.